అతి త్వరలోనే విఆర్ కూడా మనకి ప్రెజెంట్ చేయబోతున్నారు. అండ్ హియర్ కమ్స్ అధినేత ఆఫ్ ఏఎండి రేడియాన్ రాజబలి గారు, రాజా కోడూరి గారు. హీ ఈజ్ రాజబలి. నాకు ఫస్ట్ ఒక డౌట్, మీరు బాహుబలి వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీ పేరు మార్చుకొని రాజబలి అని పెట్టుకున్నారా? లేదండి, మా అమ్మా నాన్నలు పెట్టిన పేరే. నా పేరు రాజబలి అండి. అంటే వాళ్ళకి ఎంత ముందు చూపండి, ఇలా రాజమౌళి గారు బాహుబలి చేస్తారని తెలుసు, మీరు అందులో వర్క్ చేస్తారని తెలుసు. కాదండి, ఈ సినిమా రాజమౌళి 40 ఏళ్ళ క్రితం తీసుంటే నా స్కూల్లో చాలా గొప్పగా ఉండేవాడండి. నా పేరు రాజబలి, నా పేరుని చాలా కుని చేసేవారండి స్కూల్లో. ఆయన 40 ఏళ్ల క్రితం చేస్తుంటే నేను యాంకరింగ్ చేయడం కుదిరేది కాదు. 40 ఏళ్ల క్రితం రాజమౌళి తీయగలిగాడండి. ఇంట్లో మేము జోక్ వేసుకుంటా ఉండే, రాజమౌళి ఏజ్ అంటే చాలా పెద్ద, చూడటానికి పెద్దోళ్ళ కనపడతాడు కానీ 5-12 మధ్యలోనే ఉంటాడండి. అప్పుడే అసలు ఛాన్స్ వస్తే అప్పుడే తీసేవాడండి బాహుబలి 40 ఏళ్ల క్రితం. అప్పుడు నేను స్కూల్లో బాహుబలి అని చెప్పుకునేవాడండి అందులో. సో ఒక క్వశ్చన్, ఒక డౌట్ క్లియర్ అయిపోయింది మాకు. ఇందాక చాలా టెక్నాలజీ చెప్పారు, మాకేమో అంత చదువులు లేవు. ఇప్పుడంటే ఇక్కడ 20,000 మందో 25,000 మందో ఉన్నారని చెప్పారండి నాకు. కానీ మనం ఛాన్స్ ఇస్తే నాకు తెలిసి 1,00,000 మంది రావడానికి రెడీగా ఉన్నారండి. కానీ మనకి ఇక్కడ చోట్లేదండి. సో ఇక్కడ ఈ విఆర్ టెక్నాలజీతో ఎక్కడున్నా మీరు ప్రపంచంలో, మీరు ఇక్కడ ఉన్నట్టు, నేను టెక్నాలజీ యూజ్ చేయకుండా, ఇంగ్లీష్ యూజ్ చేయకుండా మాట్లాడటానికి ట్రై చేస్తున్నానండి. అది కొంచెం కష్టం అవుద్ది వాళ్ళ. అది ఇక్కడ చేస్తున్నామండి ఇందులో. అంటే ఈ టెక్నాలజీ ఉపయోగించి భర్తలు ఎక్కడున్నా సరే భార్యలు కనిపెట్టడం అలాంటివి ఏమైనా వస్తుందా? అది ఇంకా నేను ఆలోచించలేదండి. అవి ఏమంటే మీకేమైనా డౌట్ ఉన్నాయండి? ఇప్పుడు ఇదే కాదండి, ఇప్పుడు మీ వెనకాల ఇక్కడ కనపడుతున్న అద్భుతమైన బాహుబలి వీటిల్లో పిక్సెల్స్ అంటే ఏంటో తెలుసా అండి? పిక్సెల్ అంటే పిక్సెల్సే అండి. అసలు అందులో నాకు డౌటే లేదు. మీకు డౌటే లేదు, మీకు అసలు అంత తెలుసు. ఈ వెనకాల చూస్తున్న పిక్చర్లో 1,00,00,000 పిక్సెల్స్ ఉన్నాయండి. అంటే పిక్సెల్ అంటే ఒక అణువుతో సమానం అండి. బాహుబలి సినిమా మొత్తానికి ఎన్ని అణువులు కంప్యూటర్లో జనరేట్ అయినాయో మీకు తెలుసా అండి? ట్రైలర్కి ఎన్ని లైక్లు వ్యూస్ వచ్చాయో తెలుసా అండి? ఇది తెలియదు. 2 ట్రిలియన్ అండి. 2 ట్రిలియన్ అంటే తెలుగులో ఏంటో ఇవాళ కనుక్కున్నానండి. 2,00,00,000 కోట్ల పిక్సెల్స్ ఆర్ జనరేటెడ్ ఆన్ ద కంప్యూటర్ ఫర్ బాహుబలి. దట్స్ అమేజింగ్. సో అందరూ అడుగుతారండి, మీరు ఎందుకు బాహుబలితో ఇది చేశారు అని. ద అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ యూస్డ్ ఇన్ దిస్ థింగ్ ఈజ్ క్వైట్ అమేజింగ్. అదండి. ఓకే, ఐ థింక్ ఐ మోస్ట్లీ అండర్స్టూడ్ ఇట్. 2,00,000 కోట్లు అంటే రాయడానికి పేపర్లు కూడా సరిపోవు. బట్ మాకు ఇదంతా కాదండి, మాకు చూడడానికి చాలా బాగుంది. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ 2,00,000 కోట్ల పిక్సెల్స్ అనండి విఆర్ టెక్నాలజీ మేము ఇందాక చూసారు కదండి, అది అయ్యి ఒక 10 మిల్లీసెకండ్లో క్రియేట్ చేయాలండి విఆర్కి. ఒక క్షణం కాదండి, క్షణంలో 1000 వంతులో అవన్నీ క్రియేట్ చేయాలండి. దానికి చేయడానికి టెక్నాలజీ ఇప్పుడు లేదండి. దేర్ ఈస్ నో టెక్నాలజీ టుడే. దేర్ వాస్ నో టెక్నాలజీ లాస్ట్ ఇయర్, దేర్ వాస్ నో టెక్నాలజీ 2 years ago టు డూ దిస్ ఇన్ విఆర్. అండ్ we worked and created this technology just for Bahubali. The first time in the entire world to bring this to life. వాళ్ళందరికీ ఇప్పటికి ఇంకా అర్థం కావట్లేదు విఆర్ అంటే ఏమిటో. కానీ జస్ట్ ఇది మనకి థియేటర్స్లో మీరు పెట్టడం మొదలు పెడతారు కదా, అప్పటి నుంచి ఇంట్లో ఊతపదం అయిపోతుంది. అది కూడా విఆర్ చూసేవారా, నేను విఆర్ చూసేసి వచ్చాను రా, ఇలా అయిపోతుంది. సో అలా దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు డూ అ విఆర్. First in the world with photorealistic VR. Wow. And we hope we'll pull it off first week of May. Okay, so first week of May కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక మీ అన్నయ్య గారు కీరవాణి గారు, తమ్ముడేమో రాజమౌళి గారు, మరి యాజ్ బ్రదర్స్ ఈ వర్క్, ఈ పర్సనల్ టచ్ ఎలా ఉందో ఒకసారి మాకు చెప్తే. అంటే ఇప్పుడు బాహుబలి సినిమా ఈ విఆర్ అన్నీ వదిలేస్తే బాహుబలి సినిమాతో అసోసియేట్ అయిన ఎవరైనా అండి, డ్రైవర్స్ నుంచి విఎఫ్ఎక్స్ నుంచి డైరెక్టర్స్ నుంచి ఎవరైనా కూడా బాగా గర్వించదగ్గ విషయం అండి ఇది.
ఇంకంటే అంటే ఫ్యామిలీ అసోసియేషన్ ఇది మాట్లాడాలంటే చాలా ఎమోషనల్ థింగ్ అండి, అది వదిలేస్తాం. రాజమౌళి గురించి ఎవరు మాట్లాడక్కర్లేదండి, హీస్ ఎవ్రీబడి విల్ టాక్. కానీ ఈ సినిమాలో నాకు స్పెషల్ అండి, ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఫర్ మీ ఈస్ ద మ్యూజిక్ లాంచ్. అండ్ నా వర్క్లో ఐ మెట్ మెనీ బ్రిలియంట్ పీపుల్. మేధావులు చాలామంది దీంట్లో పనిచేశారండి, కానీ చాలా కొద్ది మంది చేతిలో 5 వేళ్ళు ఉంటే 5 వేళ్ళ కన్నా తక్కువ మంది మహామేధావులు నాకు తెలుసండి. ఆ మహామేధావుల్లో ఒక పర్సన్ మా పెద్దన్న కీరవాణి అండి. హీఈస్ అ జీనియస్. ఆయనకున్న సౌండ్, వర్డ్, ఎమోషన్, కనెక్షన్ nobody in the world has in this stuff. So I am excited, super excited for this music launch. And I also want to thank everybody from AMD that worked with this film and collaborated. Chris Hook, Michael, Shyam, Carl, everyone. I'm missing some names. And very thank you for Shobhu Garu and Prasad Garu for this opportunity. Thank you. వెళ్ళే ముందు ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. ఇన్ని ఫైన్ బ్రెయిన్స్ ఒకటే ఫ్యామిలీలో ఉన్నాయి కదా, మీ ఫ్యామిలీ డైట్ ఏంటో ఏమైనా చెప్తారా మాకు? ఐస్ క్రీమ్ అండి, ఐస్ క్రీమ్. అది మాకు తెలుసండి, ఐస్ క్రీమ్ మేము నిన్ననే తెలుసుకున్నాం అది ఫ్యామిలీ డైట్ అని. థ్యాంక్ యూ సో మచ్.